5 రోజుల్లో ఆరంభం కానున్న G7 సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనబోతున్నారు. ఇందుకోసం 10 ఏళ్ల తర్వాత కెనడాలో అడుగు పెట్టబోతున్నారు. కెనడా ప్రధానిగా జస్టిస్ ట్రూడో ఉండగా ఇరు దేశాల సంబంధాలను ఉప్పు నిప్పుగా ఉండేవి. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటనతో ఏడాదిన్నర కాలంగా రెండు దేశాల మధ్య పూడ్చలేనంత అగాధం ఏర్పడింది. ట్రూడో హద్దులు దాటిన వ్యాఖ్యలతో, నిరాధారమైన ఆరోపణలతో దౌత్య సంబంధాలను దెబ్బతీశారు. ఇరు దేశాలు వాగ్బాణాలు విసురుకున్నాయి. దౌత్య సిబ్బందిని బహిష్కరించుకున్నాయి. వాణిజ్య చర్చలను సైతం నిలిపివేశాయి. అయితే ఇవన్నీ క్రమంగా సర్దుకుంటున్నాయి. ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ భారత ప్రధాని మోడీకి ఫోన్ చేసి G7 సదస్సుకి ఆహ్వానించడం ద్వారా ఆ ప్రతిష్టంభనకు తొలగించారు. అయితే ఇందుకు ఆయన స్వదేశంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వివరణలను ఇచ్చుకోవాల్సి వచ్చింది. జనసంఖ్యలో తొలి స్థానంలోనూ, ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలోనూ ఉంటూ ప్రపంచ సరఫరా వ్యవస్థలో ముఖ్య భూమిక నెరవేరుస్తున్న భారత్ను ఆహ్వానించకుండా ఎలా ఉంటామంటూ ఆయన అందరి నోళ్లు మూయించగలిగారు. కెనడా ప్రభుత్వానికి ఇది రాజీని కావచ్చు, కానీ భారతదేశానికి మాత్రం ఇది చాలా గౌరవం. ప్రపంచ స్థాయి సదస్సులు ప్రధాని మోడీకి కొత్త కాకపోవచ్చు, కానీ 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న వారంలోపే ఆయన కెనడాలో కాలం మోపి 7 దేశాధినేతలతో ముచ్చటించబోతున్నారు. ఆపరేషన్ సింధు నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరు విషయంలో కూడా మన దేశం వీసమెత్తు రాజీ పడబోదని మిగతా ప్రపంచానికి మరోమారు చాటి చెప్పేందుకు ఈ సదస్సు ఉపయోగపడనుంది. వాణిజ్యాన్ని ఆయుధంగా వాడి యుద్ధం తానే ఆపానని చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడితో నేరుగా సంభాషించే సందర్భంగా కూడా వస్తుంది.